ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లా కోసం 20 రోజులుగా పోరాటం. దశాబ్దాల డిమాండ్ నెరవేరుతోందా? జిల్లా ఏర్పాటుపై రాజకీయ పార్టీల మనసులో ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా డిమాండ్ను పరిగణలోకి తీసుకుంటుందా? స్థానిక నాయకులకు ముఖ్యమంత్రి ఏం భరోసా ఇచ్చారు? మినీ ముంబైగా పేరున్న ఆదోని ప్రత్యేక జిల్లాగా మారుతుందా? ఆదోని ప్రజల కల ఏనాటికి నెరవేరనుంది? లెట్స్ వాచ్ ది స్పెషల్ ఫోకస్. కర్నూలు జిల్లాలోని ఆదోనిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పొలిటికల్ గా కాకపుట్టేస్తోంది. ఆదోనిని జిల్లాగా చేయాలి, అలాగే జిల్లాలోనే అతిపెద్ద మండలమైన ఆదోనిని 3 మండలాలుగా విభజించాలని దశాబ్దాల నుంచి పశ్చిమ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. గత నెల 27న ఆదోనిని విభజించి ఆదోని, పెద్ద హరివానంను మండలాలుగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విభజనపై ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా రాతపూర్వకంగా అందజేయాలని జిల్లా కలెక్టర్ సిరి కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిరసనలు వెల్లువెత్తాయి. రైతుల సమస్యల పరిష్కారం కావాలంటే రైతుల సమస్యలన్నా, ఆదోని అభివృద్ధి చెందాలన్నా, విద్యా వైద్యం బాగుండాలన్నా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆదోని జిల్లా డిమాండ్ మళ్లీ తెరమీదకొచ్చింది. ఆదోనిని ప్రత్యేక జిల్లా చేయాలన్న డిమాండ్తో జేఏసీ ఏర్పాటైంది. 24 రోజులుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు జేఏసీ నాయకులు చేస్తున్న ఉద్యమానికి సామాన్య ప్రజలు, విద్యార్థి సంఘాలు, టీడీపీ, వైసీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఇటీవలే టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి చంద్రబాబును కలిసి ఆదోని జిల్లా డిమాండ్ గురించి వివరించారు. ఎన్నికల సమయంలో అంతకంటే ముందు ఆదోని జిల్లా డిమాండ్ ఉందా అని చంద్రబాబు అడిగారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మనమందరూ కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఒకసారి కాకపోతే 2 సార్లు ప్రయత్నం చేసే దాంట్లో తప్పు లేదు. మరి ఇప్పుడు ఇది ఒక అవకాశం. మరి 13 జిల్లాలు పోయి 26 పోయి 29 అయింది. మనం ఆదోని జిల్లా సాధించుకుంటే 30 అవుతుంది. దానికి మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరూ నాయకులు, కార్యకర్తలు, మరి వైకాపా పార్టీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సిపిఎం ప్రజలందరూ కూడా ఈ జిల్లా సాధించుకునే దానికి అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ. తిక్కారెడ్డి సమాధానమిస్తూ గతంలో డిమాండ్ ఉండేదని, కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఆదోని జిల్లా డిమాండ్ లేకపోవడంతో ఎలాంటి హామీ ఇవ్వలేదని చంద్రబాబుకు వివరించారు. జిల్లా సాధ్యాసాధ్యాలపై జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు నాయకులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఇటీవలే కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఆదోనిని 2 మండలాలుగా విభజించారు. ఆదోనిలోని పెద్ద హరివానంను కొత్త మండలంగా ప్రకటించారు. పెద్ద హరివానంలో 17 గ్రామాలను కలిపి మండలంగా ప్రకటించారు. అయితే కొన్ని గ్రామాల ప్రజలు ఆదోనిలోనే తమ గ్రామాలను ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల ప్రజలు పెద్ద హరివానం మండలంగా ప్రకటించడంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదోని జిల్లా చేయాలని చెప్పి ఎమ్మెల్యేలు, ఆలూరు, పచ్చికొండ ఈ 5 నియోజకవర్గాన్ని జిల్లా చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో ఉండే పశ్చిమ ప్రాంతంలో ఇబ్బంది ప్రాంతం కాబట్టి నీటి సమస్య, విద్యా సమస్య, వ్యాపారస్తుల సమస్య, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి దాదాపు కర్నూలు పోవాలంటే 100 కిలోమీటర్లు అవుతుంది. కాబట్టి ఇక్కడే ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తే అనేక అందుబాటులోకి పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి, అనేక హాస్పిటల్స్ వస్తాయి, అనేక రైతుల సమస్యలు పరిష్కారం, తాగడానికి, సాగు చేసుకోవడానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. కాబట్టి ఆదోని జిల్లా చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆదోని జిల్లా కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. జేఏసీ నాయకులు ఆదోని బంద్తో పాటు ఉద్యమాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. తమ డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఆదోని వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదోని కొత్త జిల్లా అంశంపై దృష్టి సారించడంతో ఆదోని ప్రజల ప్రత్యేక జిల్లా కళ త్వరలోనే నెరవేరే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే ఆదోని అభివృద్ధి జరుగుతుందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లా ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.